కాళేశ్వరం కుంగుబాటుపై ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. బ్యారేజీలు వాటర్ రెగ్యులేట్ చేయడానికి బ్యారేజీలు శాండ్ ఫౌండేషన్ మీద అంటే సరైన సాయిల్ టెస్టింగ్ చేయక అడ్డగోలుగా నిర్మించిండ్రు. దాని మీద 15 టీఎంసీ నీళ్లు పెడితే అది కూలిపోయింది. చాలా స్పష్టంగా మీరు అక్కడ ఆలోచించండి. సర్ ఆర్థర్ కాటన్ లాంటి వాళ్ళు కట్టిన బ్యారేజీలు 100 ఏళ్ల తర్వాత నిలబడ్డాయి. నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్, ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్ ఇన్ని 100 ఏళ్ల తర్వాత నిలబడ్డాయి, దశాబ్దాల తర్వాత నిలబడ్డాయి. 3 ఏళ్ల తర్వాత కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందంటే మరి ఏ విధంగా నిర్మాణం చేసిండ్రు, ఏ విధంగా డిజైన్ చేసిండ్రు ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలకి రైతులకి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది మొత్తం టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఒక అహంకారం, అసమర్థత, చాతగంతనం, అవినీతి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. అయితే మేము పారదర్శకంగా ఒక సిన్సియర్ గవర్నమెంట్ గా ఉండడం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని పూర్తిగా పారదర్శకంగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము చెప్పి సంవత్సరం పాటు ఎంక్వైరీ చేస్తున్నాం. ఇదేదో ఆషామాషిగా ప్రభుత్వం రాగానే ఎవరి మీద చర్యలు తీసుకొని ఎవరో ఏం చేయలేము. సంవత్సరం తర్వాత నోటీసులు వస్తున్నాయి ఇట్లా మాట్లాడుతున్నంటే దాన్ని ఏమని చెప్పాలో మరి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇప్పుడు మేడిగడ్డ మీదే కాదు, అన్నారం సుందిల్ల బ్యారేజ్లో కూడా మొత్తం సీపేజ్ అవుతున్నది. ఆ విషయం గమనించాలి. అదేవిధంగా అసలు ఏ లెక్కలు చూసినా ఏ నీటి లభ్యత చూసినా తుమ్మడి ఎట్టు నుంచి మేడిగడ్డ బ్యారేజ్ షిఫ్ట్ చేయడమే ఒక ఘోర తప్పిదంగా స్పష్టంగా అవపడుతుంది. మొన్న వాళ్ళు ఏదో లేదు ఆ ఫరక్కా బ్యారేజ్లో ఎక్కడనో ఇంత టీఎంసీ అంత టీఎంసీ ఉందని చెప్పి ఎవరో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇది పూర్తిగా అబద్ధము. రాక్ ఫౌండేషన్ మీద బ్యారేజ్ కడితే ఎక్కువ నిల్వ ఉంచొచ్చు. మీరు కట్టిందంతా శాండ్ ఫౌండేషన్, పూర్ ఫౌండేషన్ టెక్నాలజీలు కట్టిండ్రు. అదేవిధంగా మరి మిత్రులారా, ఈరోజు చాలా స్పష్టంగా ప్రభుత్వం తరఫున మేము ముందుకు వస్తున్నా. ఈ జ్యుడిషియల్ కమిషన్ ముందు పోయి వాళ్ళ వర్షం చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు ఎందుకు వణుకుతూ భయపడుతున్నారో మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ఏ తప్పు చేయకుంటే ఎందుకు ఇంతగానో రియాక్ట్ అవుతున్నారు? అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ మనం చేస్తున్నాం. మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లలు తాకట్టు పెట్టి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ నుంచి హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఘనత పోయిన ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులదే. ఇంకా ఎవరూ చేయలేరు. గతంలో ఏ రాష్ట్రంలో కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ తీసుకొచ్చి 11-12% ఇంట్రెస్ట్, మరి 10-12 రీపేమెంట్ ఉన్న లోన్స్ తీసుకొచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులో కట్టిన మరి ఇంత మూర్ఖత్వం, ఇంత అసమర్థత్వం, ఇంత అవగాహన లేకపోవడం గతంలో చేసిన పాలకులదని చెప్పి నేను మనం చేస్తున్నా. తప్పనిసరిగా జ్యుడిషియల్ కమిషన్ ముందుకు పోతుంది. మీరు ఏం అబద్ధాలు మాట్లాడినా, మీరు ఏ అవాస్తవాలు ప్రచారం చేసినా జ్యుడిషియల్ కమిషన్ మరి ఈ ప్రాజెక్ట్ ఫెయిలియర్లో, ఈ మేడిగడ్డ కొలాప్స్లో మీకు తెలియాలి. లింక్ 1 అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 1 అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు, దానికి సంబంధించిన పంపోజులు 21,000 కోట్లు. 21,000 కోట్లు మీ వల్ల వృధా అవుతే అసలు అంటే
సప్పుడు లెక్క కూర్చోవాలి నా ప్రభుత్వము. అసలు ఇంతకంటే చాలా తక్కువ నేరానికి వేరే 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 దేశాల్లో తీవ్రమైన శిక్ష ఉండేది. మరి ఇది భారతదేశం, రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు పోతున్నాం, ట్రాన్స్పరెంట్ గా పారదర్శకత ఉందని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ మరి ఏర్పాటు చేసి ఆ జడ్జి ముందు అందరూ వాళ్ళ వాదనలు వినిపించే విధంగా ఏర్పాటు చేసినాం. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చేసే ప్రచారం మొత్తం కూడా అబద్ధాలు, వాళ్ళ అవినీతిని, అసమర్థతని, అహంకారాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడే డ్రామాలు మాత్రం చెప్పి నేను మనం చేస్తున్నాను. యాక్చువల్గా మహారాష్ట్ర అందుకు ఒప్పుకోలేదు. అంటే అక్కడ నీటి లభ్యత తక్కువ ఉండడంతో పాటుగా వాళ్ళకు కూడా ముంపు గ్రామాలు ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ ఆబ్జెక్షన్ చేసింది. మీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే, అక్కడ వయబిలిటీ లేదని చెప్పేసి అక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రణాళిత కాన్ఫ్లుయెన్స్ దగ్గర నీటి లభ్యత ఇయర్ మొత్తం స్ట్రెచ్ తీసుకుంటే ఎక్కువ ఉంటుంది అక్కడ నీటి లభ్యత కంపారిటివ్ టు తమ్మిడిహట్టి అని చెప్పేసి షిఫ్ట్ చేశారు. మీరు దాన్ని వేస్టేజ్ కింద నుంచి మిగిలిన ప్రాజెక్టులు కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి అంటున్నారు. అసలు మహారాష్ట్రతో ఒప్పందం కుదిరింది, ఎట్లా ముందుకు పోతున్నాయి? బ్రదర్, మీరు చెప్పేది వాస్తవాలు కాదు. మీకు సిడబ్ల్యూసి రిపోర్ట్ కూడా మీకు ఇస్తా. తుమ్మడిగట్ట దగ్గర 165 టీఎంసీలు ఉన్నాయి అని స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిండ్రు. కేవలం కేసీఆర్ మొత్తం మీరు ఆయన ప్రాజెక్టుల తీరు చూస్తే బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ మార్చేసి అది కాళేశ్వరం ప్రాజెక్టు, అక్కడ జూరాల పాకాల ప్రాజెక్ట్ మార్చేసి పాలమూరు రంగారెడ్డి, అక్కడ ఖమ్మంలో ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ మార్చేసి సీతారాం ప్రాజెక్టు. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పే దురుద్దేశంతో, ఒక రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ ప్రజల్ని, రైతుల్ని బలి చేసిండు. చాలా స్పష్టంగా చెప్తున్నా, మీకున్న ఫ్యాక్ట్స్ కరెక్ట్ కాదు. అక్కడ నీళ్లు ఉన్నాయి. ఇట్ వాజ్ అ మచ్ మోర్ వయబుల్ ప్రాజెక్ట్ దాని మేడిగడ్డ. ఓకే.